అది త్వరలో రానయ్యున్న ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో చేరి వచ్చిన మీలో ప్రతి ఒక్కరికి, విశేషముగా ఈ కూడిక కొరకు ప్రయాసపడుతూ కూడికను జరిపిస్తున్న బాబురావు గారు, వారి కుటుంబ సభ్యులు, ఈ శబ్ద యంత్రము పరిధిలో ఉండి వాక్య భాగం వింటున్న గ్రామవాసులు, చేరి వచ్చిన వారందరికీ అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని స్తుతించు భాగ్యం మరి ఒకసారి కూడా ఈ ప్రాంతంలో దేవుడు మనకు అనుగ్రహించారు. ఇంతకు ముందు నేను చూడని కొన్ని ముఖములు కూడా చూడటానికి దేవుడు ఈరోజు కృప అనుగ్రహించినందుకు నేను దేవుని మహిమపరుస్తున్నాను. దైవిక ఉద్దేశంలో ప్రారంభింపబడినటువంటి ఒక కూడిగా, ఈ కూడిగా ప్రతి నెల జరుగుచున్నది. అందరికీ ఉన్న అనుకూలతను బట్టి కరెక్ట్గా ఒక డేట్ అని మనం నిర్ణయిస్తున్న ఒక డేట్లో కాకపోయినను, దైవిక ఏర్పాటులో ఉన్న ఒక రోజు అనే రీతిలో ప్రతి నెలయు ఇది జరిపించుటకు, ఆల్మోస్ట్ అన్ని నెలయు జరిపించుటకు దేవుడు కృప అనుగ్రహిస్తున్నారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ దీని కొరకు ప్రయాసపడుతున్నటువంటి వారిని నేను అభినందిస్తున్నాను. తప్పకుండా గొప్ప ప్రతిఫలం దేవుడు దీనికి ఇస్తారు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలోనికి ఒకసారి మనం వెళ్దాం. 18 అధ్యాయంలోనికి వెళ్ళి 28వ వాక్యం. నా దీపం వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా. ఒకసారి కూడా ఈ తెలుగు తర్జమలో అనేకమైన పదాలు అక్కడక్కడ మిస్ అయిపోతూ ఉండదు. ఒక్క పదం అక్కడ మిస్ అయింది. నా దేవుడైన యెహోవా చీకటిని, ఎలా రాయబడి ఉన్నది ఒకసారి చదవండి. అక్కడ ఒక మైక్ ఉంది, ఆ మైక్ పట్టుకొని చదవటానికి చదువుతున్న వారికి అవకాశం ఉంటే సంతోషం. చీకటిని నాకు వెలుగుగా చేయును. చీకటిని నాకు వెలుగుగా చేయును. దానికి ముందు ఎలా రాయబడి ఉన్నదమ్మా? నా దేవుడైన యెహోవా, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. స్తోత్రం. అక్కడ ఒకటి మిస్ అయిపోయినది, వేరే ఏం కాదు. నా చీకటిని నాకు వెలుగుగా చేయను. ఒక నా మిస్ అయింది. ఇంగ్లీష్లో నేను చదువుతున్నాను. For thou will light my candle, the Lord my God will enlighten my darkness. My darkness. నా చీకటిని వెలుగుగా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? నా దేవుడైన యెహోవా నా దీపమును ఏం చేస్తారు? ఒకసారి కూడా చదవండమ్మా ఆ వాక్య భాగం. నా దేవుడైన యెహోవా నా చీకటిని నాకు వెలుగుగా చేయును. దానికి ముందమ్మా ఫస్ట్ నుండి. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా, నా దేవుడైన యెహోవా నా చీకటిని నాకు వెలుగుగా చేయును. వెరీ గుడ్. నా చీకటిని నాకు వెలుగుగా చేయను. సో ఇప్పుడు మీకు అర్థమైంది. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయువాడు. స్తోత్రం. ఇప్పుడు క్లియర్ కట్గా ఒకటి అర్థమైంది. నా దీపం వెలిగింపబడాలి, నా చీకటి తొలగిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి పక్కన ఉన్న వ్యక్తితో చెప్పండి, ఇది చెప్పడానికి ఈజీయే. ఆమేన్. మీ వెలుగు, మీ దీపం చెప్పండి. పక్కన ఉన్న వ్యక్తి అంటే నా వైపు కాదు, మీ పక్కన ఉన్న వ్యక్తి చెప్పండి. మీ దీపం చెప్పండి వెలిగింపబడాలి. స్తోత్రం. మీ దీపం. దగ్గర ముగ్గురు టీం అవ్వకుండా అక్కడ ఉన్నారు, అలా కూడా చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం. మీ దీపం వెలిగింపబడాలి,
మీ చీకటి ప్రకాశముగా మారాలి. చెప్పారా? ఇప్పుడు అదే వ్యక్తి చెయ్యి తీసి గుండె మీద పెట్టుకొని చెప్పండి, నీ దీపం. చెప్పండి, ఇలా చెప్పండి, నీ దీపం. మీతో చెప్పండి, మీతోనే. నా ప్రాణమా అంటారు కదా, అందుకే నీ దీపం ఏమవ్వాలి? వెలిగింపబడాలి. నీ దీపం వెలిగింపబడాలి, నీ చీకటి ప్రకాశమై మారాలి. ఇప్పుడు ఇలా అడగండి, అర్థమైందా? ఇలా తట్టి అడగండి, గుండె మీద తట్టి అడగండి, అర్థమైందా? హల్లెలూయా, ఆమేన్, స్తోత్రం. లిసన్ లిసన్ లిసన్, చాలా శ్రద్ధగా వినాలి. బికాస్ ఈ వాక్య భాగం అర్థమైతే మీ ఆలోచన విధానం మొత్తం మారుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ആ കേബിൾ വേണമെങ്കിൽ എടുത്ത് മുകളിലേക്ക് ഇട്ടോ, അല്ലെങ്കിൽ കൊച്ചു കൊണ്ടുപോകും. దేవునికి స్తోత్రం. బాగుంది కదా పట్టుకుని లాగటానికి? దేవునికి స్తోత్రం. పర్లేదు, పిల్లలే కదా, తనకు తెలియదు. ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. యెహోవా కన్ను దృష్టి భూలోకం అందే సంచారం చేస్తుంటే నా కన్ను ఈ హాల్లో అయినా తిరగాలి కదా. దేవునికి స్తోత్రం. శ్రద్ధగా వినండి. నాలో ఒక దీపం ఉంది. ఒక్కరు కూడా ఆమె చెప్పట్లేదు. మీలో లేదా? ఏంటిది ఆ దీపం? మనిషిలో ఉన్న ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆత్మ ఉన్నవారు మాత్రం ఒక ఆమె చెప్పండి. స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ ఉంటేనే ఆమె చెప్పడం సాధ్యం. ఆత్మ వెళ్ళిపోతే ఆ సటలం, ఆ శవం ఏది చెప్పదు. హల్లెలూయా. ఎంత ప్రయత్నం చేసినా, ఎంత తట్టినా తిట్టినా, ఆమేన్. సో పర్లేదు, చెప్పని పిల్లలు ఆమెన్ చెప్పని, స్తోత్రం చెప్పని, ఏం ఆపోవద్దు. స్తోత్రం. సో మనిషిలో దేవుడు పెట్టిన ఒక దీపం ఉంది. నరుల్లో దేవుడు పెట్టిన ఒక దీపం ఉంది. ఆ దీపమే ఆత్మ. మనిషిలో శరీరం ఉంది. శరీరం ఎంతమందికి ఉంది? కొందరు శరీరం లేకుండా వచ్చారా? దేవునికి స్తోత్రం. మనకందరికీ శరీరం ఉంది. ఇంకొకటి ఉంది, ఏమిటి? ప్రాణం. ప్రాణం ఎక్కడ ఉంది? రక్తములో ఉంది. వెరీ గుడ్, మీరు చాలా టాప్. వెరీ గుడ్, ఆమేన్. ప్రాణం ఎక్కడ ఉందంటే రక్తములో ఉంది. అంటే జీవం ఎక్కడ ఉంది? రక్తములో. ప్రాణ రక్తములో ఉన్నది. ఈ రక్తములోనే ఉన్నదే మనస్సు, ఆలోచనలు, భావోద్వేగములన్నీ సీటెడ్ అయి ఉన్నది ఎక్కడ అంటే రక్తములోనే. అందుకే కోపం వస్తే బ్లడ్ ప్రెషర్, రక్తం ఒక ప్రెషర్కి ఏమంటారమ్మా? సమర్థమా? బీపీయా? అది ఇంగ్లీషే కదా, నేను తెలుగు కొరకు ప్రయాసపడుతుంటాను. రక్త పీడనం, ఒత్తిడి, పీడనం. ఓకే, రక్త పీడన పెరుగుతుంది. రక్త ఒత్తిడి అంటే తగ్గిపోవడం. ఓకే ఓకే ఓకే, స్తోత్రం. ప్రసరణ అంటే ఫ్లో. ఓకే, పర్లేదు, గొడవ వద్దు. దేవునికి స్తోత్రం. ఏదైనా పర్లేదు. బీపీ, ఓకే, బీపీ పెరిగింది, షూటప్ అయింది అంటే కోపం ఏదైనా వస్తే చాలు బీపీ. అలాగనే ఏదైనా దుఃఖకరమైన వర్తమానం వింటే చాలు వెంటనే బీపీ, అంటే బాధ, కుంగిపోవటం. ఆమేన్. ఇదన్నీ జరుగుతూ ఉంటుంది. అది ఎక్కడ జరుగుతుంది? రక్తములో. రక్తములోనే ప్రాణం. మన ఇమోషన్స్ మొత్తం ఉన్నది ఎక్కడ అంటే రక్తములో. ఆమేన్. అందుకే మమ్మీ తిట్టేటప్పుడు బాధ, ఎగ్జామ్లో పాస్ అయ్యేటప్పుడు. ఈ వ్యత్యాసం అన్నిటికీ కారణం మన బ్లడ్డే. బ్లడ్ లేని వ్యక్తికి ఇదేం కలగదు. రక్తం లేకుండా పోతే ఇదేది కలగదు. సో రక్తంలోనే మనలో ఉన్న ఫీలింగ్స్ మొత్తం ఉన్నది రక్తంలో. సో మనకందరికీ ఏముంది? శరీరం ఉంది. నెక్స్ట్ ప్రాణం ఉంది. సో శరీరము, ప్రాణము ఉంది. ఆమేన్. మీ శరీరమును మీరు చూసారా? చూడలేదా? శరీరమును మీకు చూడటం సాధ్యమే. ఎన్నిసారి అద్దం చూసి బయలుదేరి ఈరోజు? ఆమేన్.
ఆ ఫెయిర్ అండ్ లవ్లీ దొరకలేనందుకు ఉన్న పౌడర్ మొత్తం తీసి స్తోత్రం. కొందరు పౌడర్ వేసుకుని పిల్లలు బయటకి వచ్చేటప్పుడు సున్నం కొట్టిన గోడలాగా ఉండదు. అప్పుడే తల్లి ఏం చేస్తారంటే పిలిచింది, ఏంటిది అని చెప్పి చీర ఒక అంచుతో తొడచి. సో శరీరం మనం అందరం చూస్తున్నాం కనుకనే శరీరమును బాగు చేస్తుంటాం, బాగానే కనిపించాలని ప్రయత్నం చేస్తుంటాం. స్తోత్రం. శరీరము మనకు కనిపిస్తున్నది, రక్తం ప్రాణం మనకు కనిపించట్లేదు, కానీ మనం ఫీల్ అవుతున్నాం, అనుభవిస్తున్నాం కదా. అస్సలు కనిపించని ఒకటియే ఆత్మ. మీ ఆత్మను ఎప్పుడైనా మీరు చూసారా? స్తోత్రం. మీ ఆత్మని మీరే చూస్తే మీరు భయపడి చచ్చిపోతారు. స్తోత్రం. ఆత్మను మనం చూడలేం, ఆత్మయ్య మనం ఉన్నాం. ఆత్మయే అన్ని చూస్తున్నారు కనుక, కానీ ఆత్మను మనకు చూడటం సాధ్యం కాదు. కారణం, ఆత్మను ప్రతిఫలింప చేస్తున్న ఒక అద్దం ఈ భూమిలో ఎవరు కనిపెట్టలేదు. ఆత్మను చూడటానికి సాధ్యమాయే శరీరమును చూపిస్తున్న అద్దం. బుధవారం ఇక్కడ మౌన వ్రతమేనా ఈ ఊరిలో? స్తోత్రం. శరీరమును మనకు చూపిస్తున్న అద్దం ఉంది, ఉందా? స్తోత్రం. ప్రాణమును గురించి ఉన్నటువంటి వ్యధ్యానములు తెలుసుకున్నట్టుకున్న ఉపకరణములు ఉన్నాయి. బీపీ లెవెల్ అని చెక్ చేయడానికి. స్తోత్రం. ఇప్పుడు చేతిలో ఒకటి ఇలా పెట్టుకుంటే, రైల్లో పెట్టుకుంటేనే రైట్ అని తెలుస్తుంది. స్తోత్రం. ఇందుకు ముందు డాక్టర్ వచ్చి ఇక్కడ ఒకటి కట్టి అని చూస్తారు. ఇప్పుడు అదే అవసరం లేదు, వెంటనే తెలిసిపోతుంది. ఓకే, ఇది కాకుండా పక్కన ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది. మనలో పెరిగితే హల్లెలూయా, ఆమేన్. భర్తకి పెరిగితే భార్యకి అర్థమవుతుంది, భార్యకి పెరిగితే భర్త బయటికి వెళ్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, సో ఇది రెండు మనకు అర్థమైనను ఆత్మను మనకు కనిపించట్లేదు. కారణం, ఆత్మను చూపించుటకు ఒక అద్దం ఈ భూమిలో లేదు. కానీ ఆత్మ కొరకని రాయబడిన ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకమే పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. సో ఇది ఆత్మ కొరకున్న సబ్జెక్టే మొత్తం, అనగా ఒరిజినల్ మన కొరకున్న సబ్జెక్ట్. స్తోత్రం. ఒరిజినల్ మనం. అర్థమవుతుందా? ఈ శరీరం మనమేనా? ఈ శరీరం మనమేనా? శరీరం మన శరీరం, నా శరీరం, నా ప్రాణం. కానీ ఆత్మ నా ఆత్మ కాదు, నేను. వ్యత్యాసం అర్థమవుతుందా? అర్థం కాల. ఒకసారి కూడా చెప్తాను. నా శరీరం, ఇప్పుడు నా వ్రేలు అని చెప్తున్నా, అదే రీతిలోనే నా కిడ్నీ అని చెప్తున్నా, నా హార్ట్ అని చెప్తున్నా, అదే రీతిలోనే నా శరీరం, నా రక్తం, సో నా ప్రాణం. కానీ నా ఆత్మ అని చెప్పడానికి సాధ్యం కాదు. అన్ని చెప్పిన అయినయే నేను గనుక నేను అని చెప్తే యాక్చువల్లీ ఎవరు? ఆత్మయే. కారణం, ఆ ఆత్మ చనిపోతే, లేదా ఆత్మ ఈ శరీరమును విడిచి వెళ్ళిపోతే, ఇక నేను అని పదమో ఆ వ్యక్తి పేరో మనం పలకము. స్తోత్రం. మిమ్మల్ని గురించి చెప్తే మీరు బాధపడతారు, నా గురించి చెప్తాను. నా పేరు జార్జ్. జార్జ్ గారు చనిపోయారని అనుకోండి, అనుకుంటే చాలు, ఆశించవద్దు. దేవునికి స్తోత్రం. జార్జ్ గారు చనిపోయారు. ఓకే, చనిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ చేరి వస్తారు. ఎందుకొరకు? మీరు రారా? ఏం చూడటానికి? శరీరం చూడటానికి వస్తారు కదా. ఈ శరీరం చూడటానికి వచ్చి వెయిట్ చేసినటువంటి వాళ్ళు జార్జ్ గారు ఎప్పుడు వస్తారు అని అడుగరు. ఎలా అడుగుతారు తెలుసా? బాడీ ఎప్పుడు వస్తుంది, బాడీ ఎప్పుడు వస్తుంది. హలో, అదొక్కవేళ దొరికింది అనుకోండి, దొరుకుతుందా మనకు తెలియదు కదా ఈ లోకం. ఆమేన్. బాడీ దొరికింది అనుకోండి, అప్పుడు అడుగుతారు ఎప్పుడు వస్తుంది, ఎవరు పట్టుకొని వస్తున్నారు, ఏ బండిలో తీసుకుని వస్తున్నారు. అందుకు ముందైతే జార్జ్ గారు ఎప్పుడు వస్తారు, జార్జ్ గారు ఎప్పుడు వెళ్తారు, జార్జ్ గారికి భోజనం పెట్టారా, ఇలా వ్యక్తి పేరు చెప్తారు. కానీ చనిపోయిన తర్వాత శవం, ఆ బాడీ గురించే మాట్లాడతారు. కారణం, ఆయన లేరు. అందుకే
చెని పోయారు అంటారు. దేవుని యొద్ద నుండి వచ్చి దేవుని యొద్దకి తిరిగి వెళ్ళుతున్న ఆత్మ మన్నైనది. ఈ మన్నైనది వెనకటి వలె మట్టితో ఒకరోజు కలిసి పోవును. ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకి మరలా కొనిపోబడును. హల్లెలూయా. సో దేవుని యొద్ద నుండి వచ్చి దేవుని యొద్దకి తిరిగి వెళ్ళుతున్న ఆత్మయే నేను, మనమందరం. హల్లెలూయా. అది ఒక హిందూ ఇంటిలో ఆ ఆత్మ ఒక శరీరం ధరించుకొని వచ్చేటప్పుడు అందరిద్దరు హిందూ అంటారు. అదొక ముస్లిం ఇంట్లో ముస్లిం అంటారు, క్రిస్టియన్ ఇంట్లో క్రిస్టియన్ అంటారు. ఈ చెప్తున్న మొత్తం ఈ మట్టిలో పెడుతున్న శరీరం గురించే. హలో, అవునా కదా? మట్టిలోనికి తిరిగి పాతి పెట్టే శరీరం గురించే గొడవ మొత్తం. ఆ శరీరం గురించి చెప్తారు, మా సభ్యుడు, మా సంఘ సభ్యుడు చనిపోయిన తర్వాత ఆ సభ్యుడు మీ చర్చలో తీసుకొచ్చి పెట్టండి అంటే ఎవరైనా పెడతారా? అప్పుడు పాతి పెట్టమంటారు. ఆమేన్. కానీ శరీరమును బట్టియే క్లాసిఫికేషన్. ఇంకా ఫలాని కులం, ఫలాని గోత్రం, ఫలాని వంశం, ఫలాని భాష. నేను కేరళలో పుట్టాను కనుక మలయాళీ. స్తోత్రం. ఆమేన్. మీరు ఆంధ్రప్రదేశ్, తెలుగు అని చెప్తే గొడవ. ఆంధ్రప్రదేశ్లో పుట్టినందున మీరు ఆంధ్ర తెలుగు. మీరెవరు మీకే తెలీదా? ఆంధ్రప్రదేశ్ పుట్టినందున మీరెవరు? నేను కేరళలో పుట్టినందున నేను మలయాళీ. మీరు ఆంధ్రలో పుట్టినందున మీరెవరు? కొలయాళీ. అది మీకు అర్థం కాల. కొలయాలి అంటే హంతకుడు అని మలయాళంలో అర్థం. ఓకే, మీరు తెలుగువారు. ఎందుకు? భాషను బట్టి. స్తోత్రం. మీరందరూ కేరళలో పుట్టినటువంటి వారు అయితే మనకందరికీ మలయాళీ అని పేరు ఉండేది. నేను కూడా ఇక్కడ పుట్టిన వ్యక్తి అయితే నాకు కూడా తెలుగు వాడనని పేరు ఉండేది. ఆమేన్. సో పుట్టిన ఆ శరీరమును బట్టియే ఈ క్లాసిఫికేషన్ మొత్తం, వేరుపరిచి చెప్పటం మొత్తం శరీరమును గురించి మాత్రమే. కానీ ఆ శరీరమును ఒక్కరోజు ఇక్కడ విడిచిపెట్టే తీరాలి. కానీ లోపల ఒకరు ఉన్నారు, దేవుని యొద్ద నుండి వచ్చి దేవుని యొద్దకే తిరిగి వెళ్ళవలసిన ఆత్మ. ఆయనయే నేను. హల్లెలూయా. ఇక్కడ కీర్తన గారు ఒక మాట చెప్తున్నారు, నీవు నా దీపమును వెలిగించువారు. హల్లెలూయా. ఒక్క వాక్యం ఇక్కడ మనం తెలుసుకుంటాం. అందుకొరకు ఈ కీర్తన గ్రంథం మొదటి వాక్యంలోనికి మనం వెళ్దాం. పద్దెనిమిదవ కీర్తన మొదటి వాక్యం. ఆ మొదటి వాక్యములో మేబీ మీకు ఒక టైటిల్ కనిపిస్తుంది, హెడ్డింగ్ ఉండదు. ఉందా మీ బైబిల్లో? లేదా? ఇది దావీదు ఎప్పుడు రాశారని ఉందా? ఒకసారి చదవండి. అది ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. యెహోవా దాసుడైన దావీదు ఒక కీర్తన. నెక్స్ట్, అతని శత్రువులందరి చేతిలో నుండి సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లా అనను. స్తోత్రం. సో ఇది ఎవరు రాశారని అర్థమైంది, రాసిన సందర్భం అర్థమైంది. సందర్భం ఏదంటే శత్రువులందరి నుండి, సౌలు చేతిలో నుండి దేవుడు ఈయనను తప్పించారు. అలా తప్పింపబడిన తర్వాత ఈయన దేవునికి స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించుకొని రచించిన ఒక కీర్తన. స్తోత్రం. ఈ కీర్తనలో ప్రారంభ లైన్ ఎలా ఉంది చూడండి. ఫస్ట్ లైన్ ఎలా పాడుతున్నా చూడండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. స్తోత్రం. ఆ స్టార్టింగ్ వర్డ్ చూడాలి. దైవమా, యెహోవా అని పదప్రయోగం తర్జమల్లో వచ్చినది. ఇంగ్లీష్ బైబిల్లో లార్డ్ అని కనిపిస్తే ప్రభువా, ఏలుచున్నవాడా. ఒక మాటలో చెప్పాలంటే దైవమా లేదా దేవుడా, దైవమా అని మాట. సో దైవమా నా బలమా, నా దేవా నా బలమా, యెహోవా నా బలమా అన్నారు. స్తోత్రం.
వందనాలు. మీకు మాత్రం స్పెషల్, అది నిద్రపోతున్న వారికి మాత్రం నేను ఇస్తున్నదే. దేవునికి స్తోత్రం. శ్రద్ధగా వింటామండి. సీ దిస్, దేవుని వైపు చూసి ఒక మనుష్యుడు శత్రువుల చేతి నుండి తప్పింపబడినప్పుడు, విడుదల పొందినప్పుడు ఆయన చెప్తున్నారు, నా దైవమా, నా బలమా. ఇప్పుడు నేను నా బలం అంటే ఏంటి? యాక్చువల్లీ నా బలం అంటే యాక్చువల్లీ ఏంటి? స్తోత్రం. ఇప్పుడు నా బలం అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు నేను ఒక 10 kg అలా లేపినప్పుడు అది నా బలం కదా. స్తోత్రం. నేను ఒక 10 kg 15 kg అలా నేను లేపిన, ఓ మంచి బలం అంటారు. నా బలం అంటే నా శరీరం యొక్క బలం, అది నా శరీరం యొక్క బలం. దావీదు తన శరీరము యొక్క బలములో సౌలు చేతి నుండి తప్పింపబడలేదు. హల్లెలూయా. శత్రువుల చేతి నుండి తన శరీరం యొక్క బలములో ఆయన తప్పింపబడలేదు. దేవుడే ఈయనను తప్పించారు. హల్లెలూయా. దేవుడు ఈయన తప్పించినందున ఈయన ఎలా చెప్తున్నారంటే, నా బలములో నేను తప్పింపబడలేదు, నా బలం నాకు రక్షణ తీసుకొని రాలేదు. గొల్యాతు చేతి నుండి నేను తప్పింపబడి గొల్యాతును పడగొట్టుటకు నాకు సాధ్యమైనది నా బలములో కాదు, దేవుడు అనుగ్రహించిన ఒక బలం, దైవిక బలం. ఎలా అర్థమవుతుంది? గొల్యాతు దాదాపు 11 అడుగున్న ఒక మనిషి నిలబడి ఉన్నారు. ఒక చెట్టు అనుకోండి, ఒక చెట్టు లాంటి ఒక మనిషి నిలబడి ఉన్నారు. ఈ మనిషి వద్దకి ఒక 6 అడుగు ఉండకపోవచ్చు, ఒక 5, 8, 5, 9 ఉన్నటువంటి ఒక వ్యక్తి పోయి అలా నిలబడ్డారు. 11 అంటే ఈ బిల్డింగ్, ఈ రూఫ్ కన్నా హైట్. స్తోత్రం. ఆమేన్. ఇది ఒక 10 ఉండవచ్చు, 10, 10.5 ఉండవచ్చు. సో ఒక 11 అడుగు ఈ రూఫ్ కన్నా హైట్ ఉంటుంది ఒక వ్యక్తి అలా నిలబడి ఉన్నారు. 6 అడుగున్న మనిషి వచ్చేటప్పుడే మనం అలా చూస్తూ ఉంటాం. స్తోత్రం. ఆమె నా కోరలో ఒకరు కూర్చుని 6 అడుగున్నారు. దేవునికి నాతో పాటు వచ్చారు. నా బౌన్సర్, సెక్యూరిటీ గార్డ్ ఏం కాదండి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ. ఆమె దేవునికి స్తోత్రం. సో ఆయన 6 అడుగున్న వ్యక్తిని చూసేటప్పటికే మనకు ఒక ఇది కనిపిస్తుంది. మొన్న ఒక వీడియో చూసాను, ఎక్కడో అమెరికాలో ఒక స్ట్రీట్లో చాలా హైట్ ఉన్న ఒక వ్యక్తి రాగానే ప్రతి ఒక్కరు అలా చూస్తున్నారు, ఆయన నడిచి అలా వెళ్ళిపోతుంటే. గొల్యాతు అనే ఫిలిస్తీయుడు వచ్చి ఇశ్రాయేల్ ప్రజలను ఛాలెంజ్ చేశారు. గొల్యాతు మీద జయించడానికి ఎవరికి సాధ్యం కాదని అతని శరీరంలో ఉన్న మసిల్లు చూసిన వాళ్ళు, అప్పటి వరకు అలా వచ్చిన స్ట్రాంగ్ వ్యక్తులు మొత్తం ఈయన చూడగానే ఒక బాక్సింగ్ రింగ్ ఒక వీడియో చూశాను మొన్న. నేను అది బెర్నార్డ్కి చూపించాను. ఒక వ్యక్తి గ్లౌస్ అని వేసుకొని ఇలా రెడీ అవుతున్నారు బాక్సింగ్ కొరకు. ఇలా రెడీ అయ్యి ఇలా తిరిగేటప్పుడు ఇదనే హైట్ ఇంకొక వ్యక్తి నడుము వరకే ఉంది. ఇలా బాక్సింగ్ వరకు రెడీగా ఉన్న మనిషి అలా చూసిన తర్వాత ఇలా వెళ్ళి ఈయన స్పాన్సర్ దగ్గర పోయి చంపటానికి తీసుకొని వచ్చారా? ఇదే రీతిలో సైనికులందరూ గొల్యాతును చూడగానే ఏమైందంటే, ఇంత బలం ఉన్నటువంటి ఒక మనిషి ఎదుట మన బలం ఎలా సరిపోతుంది అని వీళ్ళందరూ గుహలో దాక్కున్నారు. వీరందరూ భయములో ఉన్నారు. అప్పుడే దావీదు అక్కడికి వస్తున్నారు. ఆమేన్. దావీదు ఆయన చూసినప్పుడు దావీదు చెప్తున్నారు, ఇతనిని చంపి ఇశ్రాయేలు నింద తొలగించే వారికి ప్రతిఫలం ఏమిటి? అందరూ చెప్పారు, వెర్రివాడా నీవేం పలుకుతా, నీకేమైనా అర్థమవుతుందా, నీకేమైనా బుద్ధి ఉందా? తన అన్నయ్య వాళ్ళందరూ చెప్పారు, నీవేం పలుకుతున్నా ఇక్కడ వెళ్ళు, ఇది యుద్ధ భూమి అంట. యుద్ధ భూమి అని చెప్పి వాళ్ళు దాక్కుని ఉన్నారు, వాళ్ళు నిలబడలేక. కానీ దావీదు చెప్తున్నారు, ఇతనిని చంపి. దావీదు నీవేం పలుకుతున్నారు? దావీదు చెప్తారు, ఇంతకు ముందు ఇదే రీతిలోనే నేను నా తండ్రి గొర్రెలను నేను మేపుతున్నప్పుడు నా గొర్రె పిల్లల్లో ఒకదాన్నే పట్టుకొని పోవటానికి ఒకరోజు ఒక సింహం వచ్చింది, ఒకరోజు ఒక ఎలుగుబంటి వచ్చింది. అప్పుడు నేనే దాని వెనకాల వెళ్ళి, అనగా సింహం పట్టుకొని పోతే సింహం వెనకాల వెళ్ళారని. మీరు సింహం వెనకాల వెళ్తారా లేదా సింహం మీ వెనకాల ఉండదా?
ఒకరోజు ఒక వ్యక్తి నాకు ఒక మెసేజ్ పంపించారు, సడన్గా ఇప్పుడు ఒక పులి వస్తే ఏమి చేయాలి అని. సడన్గా ఇప్పుడు ఒక పులి వస్తే ఏం చేయాలి? తర్వాత ఏం లేదు, చాలా స్క్రాల్ చేసి కిందకి వెళ్తే రాసింది ఏం చేయనక్కర్లేదు, మొత్తం పులియే చేస్తుందని. మీరు ఏమి చేయనక్కర్లేదు, మొత్తం వచ్చిన పులి చేస్తుంది, మీరు అలా నిలబడితే చాలు. కానీ పులి వస్తే చేసేదేముంది, మనం చేసేది ఏమీ లేదు. ఆమేన్. ఈ రీతిలో కానీ అక్కడ ఉన్న సన్నివేశం, మొన్న మా ఏరియాలో అడవి ఏనుగు వచ్చింది. అడవి ఏనుగు వచ్చేటప్పుడు మనం చేసేది ఏం లేదు, ఏదైనా లేదు దాన్ని పారదోలటమే తప్ప అడవి ఏనుగు దగ్గర పోయి మనం నిలబడి హే అని అంటే అంతే. ఇక్కడి నుంచి ఇలా తడితే నీ శ్రీలంకలో ఉంటారు. నీకు స్తోత్రం. ఆమేన్. సో ఇలా ఉన్న ఒక గొల్యాతు ముందు నిలబడిన ఇతడు చెప్తున్న మాటయే, నేను ఒక్కసారి అలా గొర్రె పిల్లను సింహం పట్టుకొని పోతే సింహం వెనకాల పరిగెత్తిపోయి సింహమును కొట్టి దాని నోట నుండి నేను గొర్రె పిల్లని విమోచించను, గొర్రె పిల్ల విమోచిస్తే ఆ సింహం నాకు వ్యతిరేకంగా వచ్చి నేను దాన్ని కొట్టి చంపానని. విన్న వాళ్ళకి అందరికి ఎలా ఉంటుంది? సోది ఆపరా, ఇదని జరుగుతుందా? అదే కదా. కానీ ఇతడు తన బలములు ఎన్నడూ వెళ్ళలా. హల్లెలూయా. అన్నిటిని సృష్టించిన సృష్టికర్త ఒక బలమైన ఎరిగి ఉండను. హల్లెలూయా. ఆయన ఎలా గ్రహించారంటే, శరీరముతో కాదు నేను పోట్లాడుతున్నాను, నా బలం అనగా ఈ శరీరం నా శరీరం అయితే నా శరీర బలం కాదు, నా అంటే నా ఆత్మ యొక్క బలం, ఆత్మలన్నిటికీ తండ్రి అయిన దేవుని బలమైనని ఎరిగి చెప్తున్నారు. ఆ బలములో నేను వెళ్ళాను. హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుని బలములో వెళ్ళినందున అక్కడ విజయం సాధించారు. గొల్యాతు ముందు వచ్చి నిలబెట్టప్పుడు కూడా గొల్యాతు తన చేతిలో ఉన్నటువంటి ఆమె ఖడ్గము లేదా ఈటె ఇదన్నీ పట్టుకొని దావీదుని చూస్తున్నారు. ఈ చిన్నవాడు వచ్చి ఏం చేయబోతున్నాడు? ఏరా రాళ్ళు పట్టుకొని వచ్చారు, నేనండి కుక్కనా? రాళ్ళు పట్టుకుని నన్ను కొట్టడానికి నేనండి కుక్కనా? కానీ ఇదని ఎలా తెలుసుకున్నానంటే, ఇంత ఆయుధములన్నీ నా చేతిలో ఉన్నటప్పుడు. కానీ దావీదు ఏం చేశారు? ఒక చిన్న నున్నని రాయి పెట్టి తిప్పి కొట్టారు. కొట్టగానే అది పోయి ఒక చిన్న రాయి వచ్చి చెప్పింది, గొల్యాతు నీవు ఏమీ లేదు అని. అతడు పడిపోయాడు. పడిపోయిన అదని ఖడ్గమే తీసి గొల్యాతు ఒక తల నరికి అతన్ని చంపారు దావీదు. దానికి చెప్తున్నారు, నా బలములో నేను వెళ్ళలా, కానీ నాకు ఏమి చెయ్యాలని నా ఆలోచన మండలములో ఒక బలం వచ్చింది, ఒక జ్ఞానం వచ్చింది, ఒక వివేకం దొరికింది. ఏమి చెయ్యవలసి ఉన్నది, ఎలా చెయ్యవలసి ఉన్నది. శరీరములో బలం కలిగిన వ్యక్తిని జయించుటకు ఆత్మలో దేవుడు నాకు ఒక ప్రకాశం ఇచ్చారు. ఆమేన్. అర్థమవుతుందా? నాకు ఒక ప్రకాశం ఇచ్చారు. అందరికి ఏం కలిగింది? అందరికి భయం కలిగింది. భయం వచ్చిన వారందరూ గుహలో దాక్కున్నారు. స్తోత్రం. ఇప్పుడు మీకు వ్యతిరేకంగా ఎందుకు కళ్ళు మూసారు? రాగానే కాదా? కళ్ళు మూయగానే ఏం జరుగుతుంది? చీకటి. సో మనకేదైనా ఎదురుగా వస్తే మనం కళ్ళు మూసేస్తాం, అవునా కదా? అంటే మనమే భయమును బట్టి మనకు చీకటి మనం సృష్టిస్తుంటాం. హలో, మనకు చీకటి మనమే సృష్టిస్తుంటాం. ఎదిరించుటకు నాకు శక్తి లేదు అని మన అనేక విషయంలో కళ్ళు మూసేస్తుంటాం. నో. హల్లెలూయా. ప్రభు చెప్తున్నారు, అన్ని శత్రువుల మీద విజయం కలిగిన దావీదు చెప్తారు, నేను శత్రువులను అధిగమించుటకు జయించుటకు నాకు సాధ్యమైనది ఎలాగనంటే నా దీపం వెలిగింపబడింది. హల్లెలూయా. నాలో ఉన్న ఆత్మలో ఒక వెలుగు వ్యాపించింది. సమస్యని చూసి నేను కళ్ళు మూసుకుని ఉండలా, దీన్ని ఎలా దాటాలని నాకు ఆలోచన దొరికింది. హల్లెలూయా.
నా దీపము వెలిగించువాడవు, నా చీకటిని తొలగించువాడవు, నా దీపము వెలిగించువాడవు, నా చీకటిని తొలగించువా. 62 ఆ సాంగ్ బుక్ లో చూడండి, 62వ పాట. నా దీపము, నా వెలుగు, నా ఆత్మకు ఆహారము, నా దీపము, నా ఆత్మకు ఆహారము, వాక్యమే జీవవాక్యమే, వాక్య దైవమే, వాక్యమే జీవవాక్యమే, వాక్యమైన దైవమే, నా దీపము వెలిగించువాడవు, నా చీకటిని తొలగించువాడవు, నా దీపము వెలిగించువాడవు. Now listen this. దీపం వెలిగింపబడిన తర్వాత, దీపం వెలిగింపబడిన తర్వాత 28 మనం చదివాం. 28 ఒక్కసారి కూడా చదవండి. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా నా చీకటిని నాకు వెలుగుగా చెయ్యును. నెక్స్ట్ వాక్యం, నీ వలన. నెక్స్ట్, నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారములన్నిటిని దాటెదను. నాకు వ్యతిరేకంగా ఒక సైన్యం వచ్చి నిలబడినను నేను భయపడను, ఆ సైన్యమును దాటటానికి నాకు సాధ్యం అవుతుంది. శారీరక బలములైతే ఒక 10 మంది వచ్చి నిలబడితే చాలు, మనం చెప్తాం ఒక్కరిద్దరు కాదండి 10 మంది ఉన్నా నేను ఎలా వెళ్ళాలి అంటారా లేదా? కానీ సైన్యం అంటే 10 మంది, 10,000 మంది, 10,000 మంది వచ్చి నిలబడేటప్పుడు దావీదు చెప్తున్నారు, నేను సైన్యమును ఏం చేస్తారు, నేను జయించేదను. ఏ ప్రాకారం ఎవరు ఏ సరిహద్దు వేసి ఏ గోడ వేసి ఇంతవరకే నీవని చెప్పినను నేను దాటేదను. హల్లెలూయా. నేను ఓన్లీ స్పిరిచువల్ సైడ్లోనే వెళ్ళాలని ఆశిస్తున్నాను. అయినను మీకు అర్థం అవడానికి ఒకటి ఫిజికల్ సైడ్లో చెప్పి నేను మళ్ళీ తిరిగి వస్తాను. కరోనా సీజన్ మీకు గుర్తుంది కదా, మర్చిపోకూడదు. ఏ సీజన్ మర్చినను ఆ కరోనా సీజన్ మర్చిపోకూడదు. స్తోత్రం. అనేక మంది చనిపోయి ఊపిరి ఆడకుండా చనిపోయిన ఒక కాలం, అనేకులు భయమును బట్టి చనిపోయిన కాలం. మీకు తెలుసా, యాక్చువల్లీ కరోనా కాలంలో వైరస్ను బట్టి చనిపోయిన వారి కంటే అధికముగా భయమును బట్టి చనిపోయారు. భయం, భీతి వచ్చింది. భీతి వచ్చినందున ఆటోమేటిక్గా ఒక మనిషికి రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. ఆ భీతిని బట్టి నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉండను, జగన్ అని ఒక వ్యక్తి, జగన్ మోహన్ రెడ్డి కాదండి, జగన్ గౌడ్ అనే ఒక వ్యక్తి ఉండను. ఆయన ఇంటిలో నేను స్టే చేశాను. ఆయనకి తొందరపాటు, అన్ని విషయంలో తొందరపాటు ఉండను. చాలా టెన్షన్ పెడతారు, చిన్న విషయం వచ్చి మాట్లాడతారు. ఏనప్పుడు అర్థం, మీరు రిలాక్స్ అవ్వండి, ఏం టెన్షన్ పడకండి అంటారు. కానీ ఆ వ్యక్తికి ఇది వచ్చింది, పోయారు. తన భార్య ఇదే టెన్షన్లో కాల్ చేసి నేను తనకి చెప్పిన మాట, వాళ్ళు దేవుని ఎరిగిన వారు కాదు, మేము ఆ ఇంట్లో స్టే చేసినందున కొంచెం దేవుని గురించి ప్రార్థన గురించి తెలుసు. ఆ వ్యక్తి తన భార్య నాకు కాల్ చేసి చెప్పారు, అన్నయ్య ఆయనకి ఏమైందో తెలియట్లేదు, హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు, వాళ్ళు ఆ బిల్లు కట్టండి ఈ బిల్లు కట్టండి డబ్బులు పంపండి చెప్పి అడుగుతున్నారు, పంపిస్తున్నాను తప్ప ఏమైందో తెలియదు. అప్పుడు నేను నయోమి అనే సిస్టర్ గారిని అడిగాను, అమ్మ మీకు కాంటాక్ట్ ఉన్న ఎవరో ఉంటే ఒకసారి కనుక్కోండి అని చెప్పి నయోమి గారు చెప్పారు, ఆ హాస్పిటల్ అయితే మీరు ఇంకా ఆలోచించే పని లేదు, మనిషి అయిపోయి ఉంటారు కానీ వాళ్ళు డబ్బులు తీసుకుంటూనే ఉంటారు అన్నారు. నేనేం చేశాను, హాస్పిటల్ నెంబర్ కనిపెట్టి డైరెక్ట్గా కాల్ చేశాను. డైరెక్ట్గా కాల్ చేసి నేను మాట్లాడుతున్న విధానమును బట్టి వాళ్ళు అనుకున్నారు ఈయన ఏదో ఒక ఆఫీసర్ ఎంక్వైరీ చేస్తున్నారని.
కానీ నేను అడిగిన విధానం అలా ఉండను. వెంటనే వాళ్ళు చెప్పారు, అది ఆల్రెడీ హీ పాస్డ్ అవే, ఆయన వెళ్ళిపోయారు అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజు ఉదయం కూడా తీసుకున్నారంట వీళ్ళ దగ్గర డబ్బులు. సో నేను ఈ విషయం తిరిగి చెప్పడానికి ఆ సహోదరికి కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత నేను కొంచెం సమయం మాట్లాడి తను కొంచెం రిలాక్స్ చేశాను. అది చెప్పాను, అమ్మా ఇంకా జగన్ గారు లేరు. ఆమె ఒకేసారిగా ఏడ్చారు, నా జీవితం అయిపోయింది, నాకు అదే చాలా సమస్యల గురించి చెప్పారు. కారణం, మేము ఆ ఇంటిలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రార్థనకి రావటానికి ఉన్న కారణం ఏమిటంటే, ఇంటిలో నుండి పిల్లలు ఎంతవరకు ముందు వేరే పిల్లలు 3 డాటర్స్, ముగ్గురు ఆడపిల్లలు ఉండను. ఈ పిల్లలు స్కూల్కి వెళ్తే ఈ ఆయన కూడా ఉద్యోగానికి వెళ్తారు. ఈమె ఇంటి బాల్కనీలో వచ్చి కూర్చుంటారు. ఇక ఎవరైనా రావాలి ఈమె ఇంటి లోపలికి వెళ్ళాలంటే తన ఇంటిలో ఉండటానికి భయం, తన సొంత ఇంటిలో ఉండటానికి భయం. బయట బాల్కనీలో వచ్చి కూర్చుంటారు. ఇంకా తనతో పాటు ఇతర కుక్క, ఒకటి 2 కుక్కలు, ఒకటే అయితే ఉండను, నాకు ఖచ్చితంగా గుర్తుంది. కుక్క ఒకటి ఉండను పైన. ఇంకా అక్కడికి వెళ్ళటానికి మనం పైకి ఎక్కిన తర్వాత మరలా ఒక గ్రిల్ ఉన్న గేట్ ఉండను, దానికి లోక్ వేసి పెట్టి కూర్చుంటారు. తనకు పరిచయం ఉన్నవారు వస్తే మాత్రమే ఓపెన్ చేస్తారు. మనం ఎవరైనా వెళ్తే ఫస్ట్ కుక్క వస్తుంది. ఫుల్ భయం ఉండు నా సహోదరికి. ఎప్పుడు చూసినా టెన్షన్, భయం. ఆయన పోయిన తర్వాత నేను ఒకరోజు ఎయిర్పోర్ట్ వెళ్తున్నప్పుడు పోయి కలిసాను, వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళాను. ఆమెతో మాట్లాడి అప్పుడు తనకి పిల్లల భవిష్యత్తు గురించి ఉన్న భయంతో ఉండను అని చెప్పి, నాకు టెన్షన్, నాకు అన్నయ్య నేను ఇలా అయిపోతున్నాను, నాకు బ్రతకటానికి కావట్లేదు, పిల్లలు ఏమైపోతుందో ఇలా చాలా చెప్తా ఉన్నప్పుడు నేను చెప్పాను, అమ్మ ఇదివరకు నడిపించారు దేవుని ఎందుకు విషయం. అప్పుడు ఆమె చెప్పిన ఒక మాట ఉన్నది, మీరు ఈ ఇంటిలో ఉండేటప్పుడే మేము నెమ్మదిగా ఉండము, మీరు కింద ఉండేటప్పుడు మేము నెమ్మదితో ఉండను, మీరు వెళ్ళిపోయిన తర్వాత మాకు ఎప్పుడు కూడా నెమ్మది లేదు, ధైర్యం లేదన్నయ్య. ఆమె కొరకు ప్రార్థన చేశాను. పిల్లల గురించి ఉన్న భయం ఉండను. కొందరికి భయమే, భయంకరమైన భీతి, టెన్షన్ ఉంటుంది. కరోనా కాలంలో టెన్షన్ బట్టి, భయమును బట్టి అనేకులు చనిపోయారు. లోకములో అందరికీ భయం పుట్టిస్తున్నదే సాతాను చేస్తున్న కార్యం మొత్తం. అందుకు దేవుడు ప్రత్యక్షమైన చోటలన్నీ చెప్పిన మొట్టమొదటి వేడు, భయపడకుడి. ఫస్ట్ వేడ, భయపడకుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. అది యేసయ్య మాత్రమే చెప్పడం సాధ్యం. 10 చేతిలో కొడవళ్ళి, ఇటువైపు ఒక శూలం, నేల పట్టుకున్న 4, దానిలో రక్తం, ఇంకా మెడలో మొత్తం ఏంటిది పుర్రెళ్ళు, ఇదన్నీ తగిలించుకుని ఒక వ్యక్తి భయపడవద్దంటే చూస్తేనే భయం అవుతుంది. అది చూసి నేను నీకు తోడుగా ఉంటానంటే నీవు ఏరియాకి రావదంట. స్తోత్రం. ఒక పాము నేను నీకు తోడుగా ఉంటానంటే ఎలా ఉంటుంది? ఓకేనంటారా? మీరు చెప్పండి. ఒక పాము వచ్చి నేను నీకు తోడుగా ఉంటానే అంటే ఓకే అంటారా? సో అనేకులకు దేవదా కాన్సెప్ట్ అలాగనే ఉన్నది. కానీ మనకు తోడుగా ఉంటానని చెప్పి తోడుగా ఉంటున్న ఒకే ఒక్కరే ఉన్నారు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను సదాకాలం మీకు తోడుగా ఉంటానన్నారు. నేను మిమ్మల్ని ఎన్నడూ అనాథులుగా విడిచిపెట్టను అన్నారు. హల్లెలూయా. సో వాక్యం అయిన యేసునాథుడు మనకు తోడుగా ఉంటే, వాక్యం మనలో ఉంటే మనకు ఎలాగనైతే ధైర్యమో, దావీదునకు ఒక పుస్తక రూపేణ లేనప్పుడు కూడా దేవుని మీద ఒక నమ్మకం కలిగింది. పాట పాడి స్తుతిస్తూ ఆరాధిస్తున్నటువంటి దావీదునకు దైవ సాన్నిధ్యం దొరికింది. ఆ దైవ సాన్నిధ్యం అనుభవించినటువంటి దావీదు చెప్తున్నారు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. తన బలమును ఆశ్రయించలేదు. దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత సర్వశక్తిమంతుడో ఎరిగి దేవునికి ఎంత బలమున్నదో, ఆయన యొద్ద నుండి వచ్చిన ఆత్మైన నాకును అంతే బలమని నిశ్చేదగలిగింది. హల్లెలూయా. ఇది మీకు అర్థం అవడానికి ఒక్క వాక్యం మీకు చూపిస్తున్నాను.
యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం. పన్నెండవ అధ్యాయం 35వ వచనం. ఇక కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును. కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును. యేసుక్రీస్తు వారు చెప్పిన వేరే 2 విషయం కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను లోకముకు వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించువాడు చీకట్లో నడవగా జీవపు వెలుగు కలిగి ఉండును. నేను లోకముకు వెలుగై ఉన్నాను. స్తోత్రం. సో లోకముకు వెలుగు ఎవరు? యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు చెప్తున్నారు, ఇక కొంచెం కాలం వెలుగు మీ మధ్యలో ఉండును. అంటే ఎవరి గురించి చెప్తున్నారు? యేసయ్యను గురించి చెప్తున్నారు. నేను కొంచెం కాలమే ఇక మీతో పాటు ఉంటాను. నెక్స్ట్, చీకటి మిమ్మను కమ్ముకొనకుండునట్లు వెలుగు ఉండగానే, అనగా ఉన్నంతకాలం వెలుగులో నడుచుకొనుడి. నెక్స్ట్, చీకటిలో నడుచువాడు ఎక్కడికి పోవుచున్నాడో ఎరుగడు. స్తోత్రం. కళ్ళు మూసుకొని ఒకటి నడిస్తే, స్తోత్రం, మీటింగ్ అని అయిపోయిన తర్వాత ఈ హాల్లో మూలలో పోయి నిలబడి కళ్ళు మూసుకొని బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేయి. ఏమవుతుంది? ఎక్కడో గోడకి తగిలి, స్తోత్రం. కానీ కళ్ళు మూసుకొని మనం నడిస్తే ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. స్తోత్రం. నేను ఇప్పుడు కళ్ళు మూసుకొని ఇలా వస్తే చీకటిలో నడిస్తే నెక్స్ట్ ఏమిటో తెలియదు. అర్థం, ఆత్మలో చీకటి, ఆత్మలో భయం కలిగి ఉన్న ఒక వ్యక్తి తడబెడతారు. తనకు భవిష్యత్తు గురించి తెలియదు కనుక భయములో, భీతిలో ఉంటారు. అనేకులు దేవుడు అని అనుకుంటున్నదే భయంతోనే. అయ్యో దేవుడు అంటే ఏదో చేస్తాడు. మనం శిక్షించడానికి ఉన్నవారు కాదండి, ఆయన రక్షించువారు. ఒక ఆమెను వింటామా? ఆయన రక్షించువారు, ఆయన విమోచించువాడు, ఆయన కరుణ చూపించువాడు, ఆయన ప్రేమామయుడు, ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడు, ఆదరించువాడు. ఆమేన్. హల్లెలూయా. సో యేసు చెప్తున్నారు, చీకటి కమ్ముకొని ఉన్న కాలం వస్తుంది, వెలుగున్నంత కాలం వెలుగులో నడుచుకొనుడి. చీకటిలో నడిచేవాడు అతను ఎక్కడికి వెళ్తున్నాడో ఎరుగడు కదా అని చెప్పి, నెక్స్ట్ వాక్యం, వెలుగు సంబంధులు అగునట్లు వెలుగుండగానే, స్తోత్రం, వెలుగునందు, స్తోత్రం. ఇప్పుడు శ్రద్ధగా వినండి. చీకటి రాబోతున్నది. చీకటిలో నడిస్తే ఎక్కడికి నడుస్తున్నామో తెలియకుండా ఉంటారు. అందుకొరకు మీరు ఏం చేయాలంట? ఒకసారి కూడా, వెలుగు సంబంధులు 36 లేదా ఇంకొక వర్డ్ చెప్పండి, వెలుగు పిల్లలు ఆగునట్లు, వెలుగు సంబంధులు ఆగునట్లు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచండి. శ్రద్ధగా మీరు వినాలి. వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచండి. యేసు చెప్పారు, నేను లోకముకు వెలుగై ఉన్నాను. వెలుగు మీ మధ్యన తీసివేయబడబోతున్నది. సో వెలుగు ఉండగానే, వెలుగంటే ఎవరప్పుడు? యేసే. ఆమేన్. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యం దేవుడై ఉండను, ఆ వాక్యం శరీరధారి అయి వచ్చారు, అప్పుడు యేసు అని పేరు. ఆమేన్. అప్పుడు వెలుగే యేసు అయితే, యేసే వాక్యం అయితే, వెలుగే వాక్యం. కరెక్టా? సో వాక్యం దొరుకుతున్నప్పుడు ఏం చేయాలంట? వాక్యమునందు విశ్వాసం ఉంచుడి, వెలుగునందు విశ్వాసం ఉంచుడి. సో వాక్యమునందు, హలో ఒక్క నిమిషం, హలో ఎక్కడికి?
అక్కడ కూర్చో, ఏ ప్రాబ్లం లేదు. ఇలా ట్రైన్ అవ్వాలి మీరు. ఇంతకు ముందు కాంపిటీషన్ పెట్టుకుని నీళ్ళు త్రాగేటప్పుడు ఆలోచించాలి ఇది కూడా వస్తుందని. అందుకే మేము నీళ్ళు త్రాగకుండా వాక్యం ప్రకటిస్తున్నాం. కూర్చో, ఏం ప్రాబ్లం లేదు. ఇది హోల్డ్ చేయటం మీరు నేర్చుకోకపోతే మిలిటరీలో జాయిన్ అవ్వలేము. ఆమెన్. గన్ పట్టుకునేటప్పుడు సార్ సార్ వాష్రూమ్ వెళ్ళి వేస్తాను సార్ అంటే నెక్స్ట్ బుల్లెట్ అలా వెళ్ళిపోతుంది. హలో, క్రీస్తు యేసు సైనికులుగా ఉన్నట్లుగా ట్రైనింగ్ కనుక పర్లేదు, కూర్చో. స్తోత్రం. నేల పాడి చేయకూడదు. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. శ్రద్ధగా వినండి. కారణం ఆమేన్, ఇది నేర్చుకోవాలి. ఆమేన్. వాక్య సినిమా థియేటర్లో వెళ్ళి సినిమా చూస్తున్నవాడు సినిమా అయిపోయే వరకు బయటికి వెళ్ళడు, అక్కడే కూర్చుంటాడు. కానీ మన వాక్యం వినేటప్పుడు మాత్రం అటు వెళ్ళాలి ఇటు రావాలి. నో, వద్దు, కూర్చోండి. పిల్లలకి అందరికీ ట్రైనింగ్ ఇవ్వండి. ఆమేన్. ఇది నేర్చుకోకపోతే కుదరదు, మనకి ట్రైనింగ్ కావాలి. వెలుగున్న కాలం అందయు వెలుగులో నడుచుకోవాలి, వెలుగునందు విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు శ్రద్ధగా ఒకసారి వినండి. దేవుడు చెప్తాడు, భయపడకుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. సమస్యలు వచ్చేటప్పుడు తిరిగి చెప్తున్నా, ఆయన చెప్పారు తోడుగా ఉంటానని, ఉంటారు. కారణం మాట మార్చడానికి ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఆయన మహారాజు అయి ఉన్నారు. ఆయన రాజులకు రాజు అయి ఉన్నారు. ఆయన నాకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు, నేను మిమ్మును ఎన్నడూ అనాథులుగా విడువను, నేను మిమ్మును విడువను, ఎడబాయను. ఒక కండిషన్ చెప్పారు, కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుము, ఎన్నడూ విడువను ఎడబాయను అని ప్రభు సెలవిచ్చి ఉన్నారు కదా. సో కలిగిన వాటితో తృప్తి పొంది ఉన్నటువంటి వ్యక్తిని ఆయన ఎన్నడూ విడువరు, ఎడబాయరు. కలిగిన వాటితో తృప్తి పొంది ఉండము అంటే అర్థం, ఏవి కలిగి ఉన్నదో దానిలో తృప్తి కలిగి ఉండాలి. ఉన్న డబ్బులో తృప్తి కలిగి ఉండాలి, ఉన్న ఉద్యోగంలో తృప్తి కలిగి ఉండాలి, ఉన్న సంపదలో తృప్తి కలిగి ఉండాలి, ఉన్న భార్యలో తృప్తి కలిగి ఉండాలి, ఉన్న భర్తలో తృప్తి కలిగి ఉండాలి, ఉన్న స్నేహితులో తృప్తి కలిగి ఉండాలి, ఉన్న రక్షకునిలో తృప్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. యెహోవాను విడిచి మరి ఒక్కని వెంబడించువాని వేదనలు వర్ధిల్లును, అధిగమవును. కొంచెం కాలం కొరకు దేవుని విడిచిపెట్టి వెళ్దామని ఆలోచించకూడదు, కొంచెం కాలం కొరకు వేరొక విషయంలోనికి వెళ్దామని అనుకోకూడదు. కలిగిన వాటితో తృప్తి కలిగి ఉంటే ఆయన ఎన్నడూ విడువరు, ఎడబాయరు. ఇది వెలుగు. అర్థం, వాక్యం అలాగన వర్తించాలి. ఈ వాక్యమును వర్తించుకొని ఉన్నటువంటి వ్యక్తికి లోపల ఉన్న ఆత్మ వెలుగుమయమై మారుతుంది. అలా వెలుగుమయమై మారితే అతను చెప్తున్న మాట, నీ వలన నేను శత్రు సైన్యమును జయించదను, నీ వలన నేను ప్రాకారములను దాటేదను. హల్లెలూయా. ఈ కరోనా కాలం గురించి ఎందుకు చెప్పానంటే అది పూర్తి చేస్తాను. కరోనా కాలంలో అందరికీ భయం కలిగినందున ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వినగానే పరిగెత్తారు. కొందరు క్యూ కట్టారు, అయ్యో ఫస్ట్ మాకు అంటే ఇదిలో వెళ్ళారు. ఇప్పుడు అలా వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళ అనేక విధములైనటువంటి సమస్యలు. కారణం ఏమిటంటే కరోనాను ఎదిరించే శక్తి మాత్రం ఇప్పుడు ఉంది, మిగిలిన ఏ సమస్య వచ్చినను స్వాభావికముగా రెసిస్టెన్స్ నష్టమైపోయింది. నాకు బాగా తెలిసిన రెనీ అని ఒక సహోదరు ఉన్నారు కేరళలో. అతనికి ఎల్లప్పుడూ శరీరంలో ఇప్పుడు సమస్య. ఆయన చెప్తున్నారు, ఈ వ్యాక్సిన్ వేయించే మునుపు అస్సలు సమస్య లేని వ్యక్తి నేను, ఇప్పుడు డైలీ అనే రీతిలో సమస్య. చిన్న చిన్న విషయాలకే, నాకు మాత్రం కాదు, ఇంటిలో వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళకి అందరికీ. తర్వాత ఆయన చెప్పి, నేను బూస్టర్ డోస్ కూడా వేసుకున్నాను. సో భయంని బట్టి అందరూ పరిగెత్తిపోయి అన్నీ వేసుకున్నాను. ఈ కాలంలోనే కొంచెం ఫ్లైట్ అన్ని ఓపెన్ అయింది, అటువంటి ప్రయాణానికి ఓపెన్ అయి వస్తున్న ఆ సమయం నేను దుబాయ్ వెళ్ళటానికి నాకు వీసా వచ్చింది. నాకు అక్కడ మీటింగ్ వరకు వెళ్ళాలి. అందరు చెప్పారు వ్యాక్సినేషన్ లేకపోతే సాధ్యం కాదు, కుదరదు. నేను చెప్పాను, దుబాయ్ వెళ్ళమని దేవుడు నాతో చెప్పారు, వీసా వచ్చింది, నేను వెళ్తాను. సో ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఒకటి అరేంజ్ చేసి దాని కాపీ మాత్రం నెగటివ్ అని చూపించి ఆ కాపీ మాత్రం పెట్టుకున్న, వ్యాక్సినేషన్ ఏమీ లేకుండా నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. వాళ్ళు చూసారు, ఏమీ అడగలేదు, నేను అలా వెళ్ళిపోయి అక్కడ 2 వారం మీటింగ్ అన్ని ముగించుకొని తిరిగి వచ్చి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగితే అందరిది అన్ని సర్టిఫికేట్ చూసి లోపలికి పంపిస్తున్నారు. నాది చూడగానే వ్యాక్సిన్ లేదు. నేను చెప్పి లేదు. మీరు ఎలా వెళ్ళారు? నేను చెప్పి ఈ రూట్లో వెళ్ళాను, ఇదే ఎయిర్పోర్ట్ నుండి నేను వెళ్ళాను. అదట్లా నేను చెప్పి వెళ్ళాను.
వెళ్ళకపోతే తిరిగి రావడం సాధ్యం కాదు కదా, వెళ్ళినందునే తిరిగి వస్తున్నా. అప్పుడు వాళ్ళు చెప్పారు, లేదు కుదరదు అన్నారు. నేను అక్కడి నుంచి వచ్చినప్పుడు కూడా ఒక నెగటివ్ రిపోర్ట్ అక్కడి నుంచి కూడా పట్టుకుని వచ్చాను. నేను చెప్పాను, ఈ వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళకి వైరస్ లేదని అర్థం లేదు. వాళ్ళు వైరస్ క్యారీ చేస్తున్న వాళ్ళు కావచ్చు. మీరు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూస్తున్నారు, నేను ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిజల్ట్తో వస్తున్నాను. అర్థం నాలో వైరస్ ఇప్పుడు లేదు అని అర్థం. మీరు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూసుకొని పంపిస్తుంటే ఎంతమంది వైరస్ తీసుకుని వెళ్తున్నారని తెలియదు మీకు. యాక్చువల్లీ మీరు చేసినది కరెక్ట్ కాదన్నారు. అలా అంటారా? నేను చెప్పి అలాగనే అంటాను అన్నాను. ఆయన లేచి వెళ్ళి వేరొకరిని పిలుచుకొని వచ్చారు. ఏమనుకున్నారంటే ఆయన వచ్చి నన్ను ఫైర్ చేస్తారని. వచ్చిన ఆయన నా ముఖం చూసిన తర్వాత నేను చెప్పాను, నేను క్యారియర్ కాదని అర్థం. ఎంతమంది క్యారీ చేస్తున్నారో స్క్రీన్ చేయడానికి మీకు ఫెసిలిటీ కూడా లేదు. క్యారియర్ కానీ నన్ను వెంటనే పంపించాలి, క్యారియర్స్ మధ్యలో నిలబెట్టొద్దు అన్నాను. ఎస్ సార్, వాట్ యూ సెడ్ ఇస్ రైట్ సార్, వెళ్ళండి అన్నాను. కారణం నాకు ఒక నిశ్చయం ఉంది. నన్ను మీటింగ్ కొరకు దేవుడు అక్కడికి పంపిస్తే ఈ వైరస్ నా మీద ఉండదని. స్తోత్రం. భయపడిపోయి ఏ టెస్ట్కు వెళ్ళలా, వీళ్ళకి చూపటానికి ఒకటి కావాలి కదా అని. ఆమేన్. ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ ఏమీ లేదు, నాకు లేదు, నా పిల్లలకి లేదు, నా భార్యకి లేదు. చర్చలో ఉన్నటువంటి వాళ్ళలో 98% కూడా 99% కూడా లేనట్టుంది. దైవిక కృపయే కాపాడుతున్నది. దీపం వెలిగింపబడితే జ్ఞానం ఓపెన్ అవుతుంది, ఏమి చెయ్యాలో. ఈరోజు కూడా నేను ఉదయం కుమారునితో మాట్లాడినప్పుడు ఇలా చెప్తా ఉండను, ఆమేన్, ఐ హ్యావ్ మోర్ అండర్స్టాండింగ్ దాన్ మై ట్యూటర్స్ బికాస్ ఐ ఒబే యువర్ లా. నేను నీ కట్టడలను అనుసరిస్తున్నాను గనుక నా నేర్పికల కంటేను అధికమైన అండర్స్టాండింగ్. దానికి జ్ఞానం అని చెప్పలేము. అండర్స్టాండింగ్ ఏం చెప్పాలి? అవగాహన లేదా గ్రహించు శక్తి నాకున్నది. ఐ హ్యావ్ మోర్ అండర్స్టాండింగ్ అంటే టీచర్స్ నేర్పించే మునిపే నాకు అర్థమైపోతుంది అర్థం. ఆమేన్. ఎలా ఉంటుంది? టీచర్స్ నేర్పించే మునిపే అన్నీ అర్థమైపోతాయి. టీచర్స్కే చెప్పుకోవచ్చు కదా. నాకు ఒక టీచర్ ఉండను. నేను 10th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు ఒక ఇంగ్లీష్ సార్. ఆ ఇంగ్లీష్ సార్ క్లాసులో ఆయన చెప్తూ నా వైపు చూసి అలా కాదా అని అడిగేవారు. నేర్పిస్తూ ఆయన అలా కదా అని అడిగేవారు నన్ను చూసి. దేవుడు జ్ఞానం ఇస్తే స్థితిగతులు మారుతాయి. మనకు వెలుగు కలగాలి. ఇక ఒకటి కూడా చెప్పి నేను ముగించబోతున్నా. అపవాది ఉపయోగిస్తున్న తంత్రం మొత్తం భయమే. అపవాది మనకు చీకటియే తీసుకొని వస్తుంది. కారణం అతడు చీకటికి లేదా చీకటి సంబంధులు అందరూ అపవాది సంబంధులు. అపవాదితో కనెక్ట్ అయిన వారికి అందరికీ చీకటియే. అది ఉద్దేశం ఏం తెలుసా? మనం వెలుగులోనికి రాకూడదు, అనగా సత్యంలోనికి రాకూడదు. ఒక భయమును సృష్టిస్తాడు. అలా పోతుంది, ఇలా పోతుంది, ఆమె అలా చేస్తుంది, ఆయన అలా చేస్తున్నారు. చెప్పగలగాలి, నాకు ఒక నిశ్చయం ఉంది. నా ఎదుట ఉన్న ఏ గోడ అయినను పడిపోతుంది, కొట్టుకొని వస్తున్న ఏ యోర్దానైనా వెనకకు తిరుగుతుంది, ఏ ఎర్ర సముద్రమైన నాకు మార్గముగానే మారుతుంది. హల్లెలూయా. నన్ను పిలిచిన వాడు నాకు తోడుగా ఉన్నారు. యెహోవా, నీ వలన నేను శత్రువులను జయించెదను, శత్రు సైన్యమును జయించెదను. నీ వలన నేను ప్రాకారము దాటెదను. నా దీపం వెలిగింపబడాలి. ఆమేన్. ఒకే ఒక విషయం చెప్తాను, శ్రద్ధగా వింటారా? ఏది వెలుగాలన్నా మండాలి. మండితేనే వెలుగు వస్తుంది. నీకేదైనా కొంచెం మండుతున్న అనుభవం లోపల ఉంటే అది వెలుగు కొరకు మాత్రమే. హల్లెలూయా. లోపల మండుతున్న మరుగుతున్న వేదన ఉన్న ఒక అనుభవం వచ్చిందా,
అది వెలుగు కొరకు మాత్రమే అని గ్రహించండి. అది వెలుగల ప్రకాశింపబడినప్పుడు ఎన్నడూ లేని ధైర్యంతో, ఎన్నడూ లేని బలముతో, ఎన్నడూ లేని శక్తితో నీవు చెప్పగలుగుతారు, నేను దాటుతున్నాను, నేను దాటుతున్నాను, నేను దాటుతున్నాను. నేను ఎవరును ఆపి పెట్టలేని లెవెల్లోనికి నేను వెళ్ళబోతున్నాను. హల్లెలూయా. మా ఒక అన్నయ్య యుఎస్లో సెటిల్డ్ అయ్యి చాలా సంవత్సరమైంది. మిగిలిన సహోదరులందరికీ ఆయన ఫైలింగ్ చేశారు. అక్క వాళ్ళకు ఫైలింగ్ చేశారు, చెల్లి వాళ్ళకి ఫైల్ చేశారు. సో నా అన్నయ్య వాళ్ళు 1 by 1, అక్క వాళ్ళు 1 by 1 అట్లా వెళ్ళిపోయి 6 పోయి సెటిల్ అయ్యారు యుఎస్లో. నాది మాత్రం ఫైలింగ్ ఏమీ చేయలే. నేను ఇంతకు ముందు ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడల్లా అక్కడ రెఫ్యూజ్ అని చెప్పి తిరిగి ఇస్తూ ఉంటాను. 2023లో అమ్మగారు కూడా దేవుని యొద్దకి చేర్చబడ్డారు. సో ఇంట్లో నాన్నగారు అమ్మగారు చేర్చబడిన తర్వాత పిల్లలు మొత్తం ఆల్రెడీ వేరే వేరే దేశాల్లో ఉన్నారు. ఐక్యత ఇంకా ఉండదు, అంటే దూరంగా వెళ్ళిపోతారు కదా. కానీ దేవుడు నాతో చెప్పారు, నేను ఈ సంవత్సరం నిన్ను పంపుతున్నాను నాతో. 2023లో మా అమ్మగారు చనిపోతే 2023లో నాతో చెప్పారు, నేను నిన్ను ఈ సంవత్సరం పంపుతున్నాను అన్నారు. నేనే కూర్చొని అబుదాబీలో మీటింగ్ వెళ్ళినప్పుడు పగలు కొంచెం సమయం గ్యాప్ ఉంటే నేను అప్లికేషన్ కొంచెం చూసి టైప్ చేశాను. ఇది టైప్ చేసి ఒకే సమయమైనా మొత్తం ఫిల్ చేసి పంపాలి, లేకపోతే సేవ్ చేసి పెట్టాలి, లేకపోతే మరలా రీఓపెన్ చేయాలి. నేను కొంచెం చేసిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఉండదు, నేను మరలా మార్చి పెడతాను. కానీ ఉన్నది ఉన్నట్టుగా మాత్రమే రాయాలి, వేరే ఏది ఇది మనం రాయకూడదు అమెరికన్ వీసా అప్లికేషన్లో. అన్నీ రాసి ఇంకా కొన్నిది మనకు వెంటనే అర్థం కాని క్వశ్చన్స్ ఉంటుంది. వేరే ఎవ్వరు సహాయం చేయాలి, నేనే ప్రిపేర్ చేసి నేనే రాస్తున్నాను. దేవుడు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం మాత్రం రాసాను. మీరు యాక్చువల్లీ నవ్వుతారు, నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాలం ఖాళీయే. ఎందుకంటే నేను అనుకున్న సర్టిఫికెట్ బలంలో నేను వెళ్ళకూడదు, ఈ బలంలో మాత్రమే నేను వెళ్ళాలి. కానీ నేను అక్కడ ఉద్యోగం చేయడానికి వెళ్ళట్లా, నేను నా దేవుని ప్రకటించుటకు వెళ్తున్నాను. సో నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఏమీ లేదు, ఏది యాడ్ చేయాలి నాకు అనిపించలా, నిల్. అది అలాగనే పెట్టానండి. విద్యాభ్యాస యోగ్యత దానిలో ఏమీ లేదు. నేను ఇంటర్వ్యూకి పోయి నిలబడుతున్నప్పుడు ఇంకా ఒకటి కూడా ఉండను, ఇందకి ముందు మీరు ఎప్పుడైనా వీసా అప్లికేషన్ ట్రై చేశారా అని ఉన్న దానిలో నాకు ఎవరో చెప్పిన ఒకటి గుర్తుంటుంది, 10 సంవత్సరాల క్రితం అప్లై చేసి రిజెక్ట్ అయినదైతే మెన్షన్ చేయని అక్కర్లేదని. అందుకొరకు నేను అది కూడా మెన్షన్ చేయలేదు. కానీ ఆ తర్వాత ఒకటి చెప్పినప్పుడు ఆయన నాకు భయం పుట్టించారు. ఎట్లా అంటే, సార్ వాళ్ళు ఉన్నది ఉన్నట్టు అడుగుతారు, మీరు అక్కడ ఏసి రాయాల్సిందే అన్నారు. నా అప్లికేషన్లో అయితే లేదని ఉంది. ఇంటర్వ్యూకి పోయి నిలబెట్టప్పుడు ఇందకి ముందు హ్యావ్ యూ ఎవర్ అప్లైడ్? ఐ సెడ్ ఎస్. వాట్ వాజ్ ద రీజన్ ఫర్ రిఫ్యూజల్? ఎందుకు వాళ్ళు రిజెక్ట్ చేశారు అంటే, అప్పుడు నా అప్లికేషన్లో నేను తిరిగి వస్తాననేది ప్రూవ్ అవ్వలేదని వాళ్ళు నాకు రాసి ఇచ్చారని ఇదే విషయం చెప్పాను. అప్పుడు వాళ్ళు అడగవచ్చు, ఇప్పుడు ప్రూవ్ చేయడానికి ఏముందని అడగవచ్చు. ఏమీ అడగల. ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు? నేను చెప్పిన పలాని సమయంలో వెళ్ళాలి, పలాని సమయంలో తిరిగి రావాలి. 8 వారం ఉంటేనే నాకు వెళ్ళి రావడం సాధ్యం. ఆ వ్యక్తి నాతో చెప్పారు, ఓకే 4 weeks అంటే 4 వారం ఇస్తారని. ఆయన 4 వారం అని చెప్పారు. కానీ నాకు పాస్పోర్ట్ చేతిలో వచ్చినప్పుడు 10 సంవత్సరం వీసా ఉంది. యేసుక్రీస్తు రాకడ ఆలస్యం అయితే 2033 వరకు అదే పాస్పోర్ట్ అప్పటికి అయిపోతుంది, ఇంకా యాడ్ చేయాలి. అదే వీసాతో నేను వెళ్ళి రావచ్చు. ఇది ఎలా సాధ్యమవుతున్నది? దేవుడు వెళ్ళమంటే ఏ ఆటంకము ఆపివేయటం సాధ్యం కాదు. నీ వెళ్తారు. నీకు ప్రాకారములు ఉండదు, సరిహద్దులు ఉండదు. అనేకులు చెప్తారు, అదెట్లా జాయిన్ అయ్యి అంతకాలంలో ప్రమోషన్? తిరిగి చెప్పాలి, నాకు సరిహద్దులు లేని వ్యక్తి నేను, నాకు ప్రమోషన్ వచ్చేస్తుంది. హల్లెలూయా. కానీ నా దీపం వెలిగింపబడింది, నేను వెళ్తున్నాను.
ఈ శరీరం కాదు, లోకమిచ్చిన జ్ఞానమున్న ఈ శరీరం కాదు, ఆత్మయైన నేను ఈ శరీరములో ఉండి వెళ్తున్నాను. నన్ను ఆపటానికి అపవాది క్రియలకు సాధ్యం కాదు. మనల్ని శరీరములోనే అపవాది ఫ్రేమ్ చేస్తున్నాడు. అందుకే శరీర విషయమైన అనేక ఆశలు మనలో తీసుకొచ్చి మనల్ని ఆపుతారు. మనం తిరిగి చెప్పాలి, నేను శరీరం కాదు, నేను అంటే ఆత్మయే. కనుక శరీరమును దాటిన లెవెల్ అది ఎట్లయ్యా మీరు ఇక్కడ ఉండి అక్కడ ఉన్న కార్యం? నేను శరీరములో కదా ఇక్కడ ఉన్నాను, ఆత్మలో నేను వెళ్ళి చేయవచ్చును. ఫోన్ తీసుకొని ప్రార్థన చేస్తే అది అమెరికాలో ఉన్న వ్యక్తికి స్వస్థత కలుగుతుంది. శరీరం ఇక్కడ ఉండి నేను ఆత్మలో మేము ఏకమవుతున్నాం. ఆత్మైన దేవునికి ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైన కార్యం ఏది లేదండి. దేవుడు చెప్తున్నాడు, నాకు అసాధ్యమైనది ఏది లేదంటే మరి మీకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? అందుకే నమ్ముట నీ వల్ల అయితే ఎవరికి? నమ్మువానికి. ఈ వెలుగును నమ్మితే, ఈ వాక్యం నమ్మితే, నమ్ముతున్న వారికి అన్నీ సాధ్యమే. మనం వెలిగింపబడాలి. ఒకసారి దేవుని సన్నిధిలో సమర్పిద్దామా? నా దీపమును వెలిగించయ్యా, నా దీపమును వెలిగించయ్యా, నా చీకటిని తొలగించయ్యా, నన్ను నిత్య వెలుగులోనికి నడిపించయ్యా. అనేక ఏరియాలు నేను ఆగిపోతున్నాను. అనేక ఏరియాలో ఉన్న భయము, భీతియు నన్ను కమ్ముకొని ఉన్నది. కానీ ఆనాడు ఆమెన్ చీకటి కమ్ముకొని ఉన్నటువంటి ఆమెన్ భూమిని చూసి వెలుగు కలుగును గాక అని నీవు పలుకగా, ఎలాగనైతే వెలుగు కలిగను అలాగనే చీకటిలో కప్పబడిపోయిన నా జీవితమును ఒక్కసారి నీవు వెలిగించయ్యా, నీ వాక్యపు వెలుగులో నన్ను నడిపించయ్యా అని అడగటానికి మనసుంటే ప్రతి ఒక్కరు నోరు తెరవండి. కమాన్, ప్రార్థన ప్రారంభించండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఎవరిని మౌనంగా లేకుండా ప్రతి ఒక్కరు నోరు తెరిచి అడగండి, ప్రభువా నన్ను వెలుగులోనికి నడిపించు, నన్ను వెలుగులోనికి నడిపించు, నాకు నిత్యమైన వెలుగును ప్రసాదించు ప్రభువా. అడగండి, అడగండి. ఏ నోరు మౌనంగా కాకుండా హల్లెలూయా నోరు తెరిచి దేవుని అడగండి. చీకటి కప్పబడిన రీతిలో ఎలా ముందుకు వెళ్ళాలని తెలియకుండా నేనున్నాను. భవిష్యత్ ఏమవునో తెలియకుండా, పిల్లల భవిష్యత్ ఏమవునో తెలియకుండా, భర్త జీవితం గురించి, భార్యని గురించి, ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, వ్యవసాయం గురించి, అనేక విషయముల గురించి నేను భయముతో ఉన్నాను. కానీ తిరిగి పిల్లల వలె మీరు మారని ఎడల పరలోక రాజ్యం చూడలేరు అని అన్నారు కదా ప్రభువా. పిల్లలైతే దేన్ని గురించి చింతించకుండా ఎంతగానో సంతోషిస్తున్నారు, స్తుతిస్తున్నారు. ఒక చిన్న పిల్లవలే నేను మారినట్లుగా నీ యందు భారమని పెట్టుకొని ముందు నీ రాజ్యమును నీతిని వెలుగుతున్న అనుభవం నాకు అనుగ్రహించు ప్రభువా అని చెప్పి అడగండి యేసుని. నోరు తెరవండి, నోరు తెరవండి. ప్రార్థన ప్రారంభించండి. కమాన్, కమాన్. ప్రతి ఒక్కరు ఎవరిని మౌనంగా కాకుండా నా దీపమును వెలిగించయ్యా అని అడగండి. నా దీపమును వెలిగించయ్యా, నాలో ఉన్నటువంటి అవిశ్వాసమును తొలగించయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఏదేదో అనుకుని, ఏదేదో నేను శిరస్సులో పెట్టుకొని నేనే కుమిలిపోయి దుఃఖిస్తూ బాధపడుతూ భారముతో ఏడ్చుకొని నా దినములు నేను గడుపుతున్నాను. ఈ స్థితి యేసు నామములో తొలగిపోవునుగాక. సంతోషానందంతో ఉన్న దినములు నాకు ఇవ్వయ్యా. నిన్ను విడిచి దూరం అయిపోతున్న దుఃఖ, ఆ నిరాశ అనుభవమును తొలగిపోవునుగాక. అపవాది తీసుకొని వచ్చి నా మనస్సులో పెట్టి నన్ను ఆపినటువంటి ఆ నిరాశ భావం, ఆ నిరుత్సాహం, ఆ కోపం, ఆ క్రోధం, ఆ పగ, ఆ అనుమానములు, సంశయములు, విచారములు, చింత యేసు నామములో తొలగిపోవునుగాక. గద్దించండి, అపవాదిని ఎదిరించండి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఆమెను తొలగిపోను, వెళ్ళిపోవును. హల్లెలూయా. దేవుని యొద్దకి రండి, దేవుడు మీ యొద్దకి వచ్చును. అనేక విషయముల గురించి విచారంతో ఉన్నారా? అనేక విషయంతో ఆమెను బట్టి భారభరితమైన హృదయంతో ఉన్నారా? యేసు యొద్దకి రా. యేసుతో చెప్పు, ప్రభువా నా దీపమును వెలిగించయ్యా, నాలో ఉన్న భీతి తొలగిపోవాలి, నాలో ఉన్న భయం తొలగిపోవాలి. ఆమేన్. నీవు కీడు చేత శోధించేవాడు కాదు ప్రభువా. హల్లెలూయా. నీ మేలుతో తృప్తిపరిచి దేవుడు నేను సంపూర్తిగా నమ్ముచున్నాను ప్రభువా. నీ మేలుతో తృప్తిపరిచి దేవుడు అని నేను సంపూర్తిగా నమ్ముచున్నాను ప్రభువా. నేను నీ పాదం చేరి ఉన్నాను, నా దీపమును వెలిగించపో.
Rabana Hamdaradia, Ribal Protabanagara, Hamshabanadia, Halkarabala Protabanaga, Rigatara, Shamdaradiara. Hallelujah, hallelujah. Yesu రక్తములో విజయమును స్థాపిస్తున్నా, యేసు పరిశుద్ధ రక్తములో విజయమును స్థాపిస్తున్నా. అపవాది క్రియలన్నీ యేసు నామములో లయమవును గాక. ఇప్పటి వరకు నీ మనస్సును పీడింపచేసి మనస్సును పట్టుకొని మనసులో అనేకమైన కలవరమును పుట్టించిన దుట్ట అపవాదిని తొలగిపోనట్లుగా హల్లెలూయా చీకటి తొలగిపోవటానికి ఆ దీపం వెలిగితే చాలు కదా, అగ్ని వస్తే చాలు కదా, మంటింపబడితే చాలు కదా. ఈ కాలమంతా మంటింపబడిన అనుభవం నీకు కలగటానికి కారణం దీపం వెలుగుటకే గనుక ఇక ఇప్పటి నుంచి నా దీపం వెలిగినట్లుగా కొత్త నూనె నాకు ఇవ్వయ్యో, నన్ను మంటించయ్యో. రాధాలబా శంధరాదియా రీఖబనా ప్రౌఠమన కదా అర్థ ప్రౌఢల్ ప్రభన గదిన గడగస్యంతరే. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మార్థ హృదయంతో శబ్దమెత్తి ప్రార్థించండి, శబ్దమెత్తి ప్రార్థించండి. మౌనంగా ఉన్న సమయం కాదు ఇది, శబ్దమెత్తి ప్రార్థించండి. హల్లెలూయా. నోరును తెరవండి, యేసుతో చెప్పండి, నా దీపమును వెలిగించయ్యా. నాలో ఉన్న అనుమానమును, నాలో ఉన్న సంశయమును, నాలో ఉన్నటువంటి నిరుత్సాహమును, నాలో ఉన్న నిరాశాభావమును అన్ని ఇప్పుడు తొలగించయ్యా, ఇప్పుడు తొలగించయ్యా. నిశ్చయత నాకు ఇవ్వయ్యా, నిరీక్షణ నాకు ఇవ్వయ్యా, విశ్వాసం నాకు ఇవ్వయ్యా. హల్లెలూయా. లోకమును జయించిన జయం మన విశ్వాసమే. విశ్వాసముగా కర్తయ్య దాన్ని కొనసాగించి ముగించేవాడునైనా యేసు వైపు చూసి నా కొరకు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుకున్న కృప నాకు అనుగ్రహించయ్యా. ఓ హల్లెలూయా. ప్రార్థించండి. కమాన్. ఆత్మార్థ హృదయంతో ప్రార్థించండి, 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 ప్రార్థించండి. నోరు తెరిచి ప్రార్థించండి. హల్లెలూయా. యేసులో కలిగిన విశ్వాసమే ఈ మందిరమున పడగొట్టడి, ఈ మందిరమున పడగొట్టడి, ఈ మందిరమున పడగొట్టడి. 3 దినముల తిరిగి కట్టలను. మరణమైనది జరిగిన నేను తిరిగి లేపబడుతానని విశ్వాస వీరుడైన విశ్వాసముగా కర్త అయిన యేసు చూపించిన ఆ విశ్వాసం ఉంది కదా, ఆ విశ్వాసమును చూపించి మనతో దేవుడు మాట్లాడి చెప్తున్నారు. ఆ వాక్యమునందు నమ్మకముంచు. నిన్ను ఆపివేయటానికి ప్రయత్నం చేసిన అపవాది క్రియ ఎటువంటిదైనను, ఓ హల్లెలూయా, అది ఎటువంటిదైనను ఇప్పుడు తిరిగి చెప్పండి. బూడిద నుండి, ఓ హల్లెలూయా, the one who can bring forth beauty from ashes. హల్లెలూయా. బూడిదకి ప్రతిగా ఆనంద తైలముతో అభిషేకం చేస్తున్న దేవుని నేను నమ్ముకొని ఉన్నాను. లేని చోట నుండి ఉన్నట్టుగా పిలిచి తీసుకొని వస్తున్న దేవుని నేను నమ్ముకొని ఉన్నాను. హల్లెలూయా. ఏది నన్ను ఆపటానికి సరిపోదు. ఎరికో గోడ ఏనను నన్ను ఆపి నిలబెట్టలే, ఏ యోర్దాన్ ప్రవాహము నన్ను ఆపలేం. వీటన్నిటిని దాటి నేను స్వాధీనపరచుకున్నట్లుగా, వాగ్దానమును స్వాధీనపరచుకున్నట్లుగా నన్ను నడిపించే దేవుడు ఉన్నారు. వాక్యమైన వెలుగైన యేసునాథుడు ఉన్నారు. నిశ్చయం ఉన్న వారి గట్టిగా చప్పట్లు కొట్టి స్థాపింప చేయండి. కమాన్. ఓ గట్టిగా చప్పట్లు కొట్టి ఆ వాక్య భాగంలో స్థాపింప చేయండి. నేను నమ్ముచాను. కమాన్, గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ సాన్నిధ్యం, పరిశుద్ధాత్మ సాన్నిధ్యం ప్రతి ఒక్కరిని తాకును గాక. పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి ఒక్కరు నింపబడును గాక. ఆ దుర్నామవాది యొక్క క్రియ కాళ్ళ కింద తొక్కి వేసిన అభిషేకం వ్యాపించును గాక, వ్యాపించును గాక. నిన్ను అవమానపరచుటకు, నీకు దుఃఖం కలగటానికి, నీకు నిరాశ కలగటానికి, ఆమేన్, మేబీ నీ బలహీనతను బట్టి, నీ తప్పులను బట్టి వచ్చినదే కావచ్చు, కానీ ఈ రోజు తొక్కివే. విజయోత్సవంతో నిన్ను ఊరేగిస్తున్న ఒక దేవుడు ఉన్నారు. నీ బలహీనత బట్టి కలిగిన నిన్ను బలపరచు దేవుడు ఉన్నారు. ఎప్పుడు నేను బలహీనుడను అప్పుడు నేను క్రీస్తునంత బలవంతుడను. హల్లెలూయా, హల్లెలూయా. కమాన్, గట్టిగా చప్పట్లు కొట్టి స్థాపింపజేయండి. వాక్య భాగమును స్థాపింపజేయండి. నాలో క్రియ చెయ్యి దైవమా, నాలో అద్భుతములు చెయ్యి దైవమా, ఆశ్చర్య కార్యములు చెయ్యి దైవమా. నా దీపమును వెలిగించువాడా, నా దీపమును వెలిగించువాడా, నీ నిత్య వెలుగులో నేను నడిచినట్లు కృప చూపయ్యా. హల్లెలూయా,
సాధ్యమయ్యే వారందరూ మోకాల్లో ఉండి మనం కలిసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.